భారత్లో ఉగ్ర కార్యకలాపాల విస్తృతి ఊహించని మలుపులు తిరుగుతోంది. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కాశ్మీర్ కేంద్రం ఉగ్రకుట్రను క్రమంగా రాజుకుంటున్న ప్రచారం జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్కున్న ప్రత్యేక హోదాను రద్దు చేయడం జీర్ణించుకోలేని పాకిస్తాన్ దాని మద్దతుతో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు భారత్లో దాడులకు కుట్ర చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్లకు అనుబంధంగా పనిచేస్తున్న కొన్ని స్లీపర్ సెల్స్ మన దేశంలో క్రియాశీలకమైనట్లు నిఘా వర్గాలు తెలిపాయి. స్లీపర్ సెల్స్ సాయంతో అల్-ఖైదా భారత్లోని యూదులు, ఇజ్రాయేలీలపై దాడులకు కుట్ర పన్నుతున్నట్లు నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలపై గత 2 వారాలుగా హెచ్చరిస్తున్న నిఘా వర్గాలు తాజాగా సంచలన సమాచారం అందించాయి. ఆర్టికల్ 370 రద్దుపై భారత్కు మద్దతిచ్చేందుకు ఇజ్రాయెల్ దేశీయులను లక్ష్యంగా చేసుకుని దాడులకు జరపాలని ఉగ్రవాద సంస్థలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోందని పేర్కొంది. ఇప్పటికే కొందరు ఉగ్రవాదులు దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని, వారికి డ్రోన్ల సాయంతో ఆయుధాలు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపాయి. తాజాగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్లకు అనుబంధంగా పనిచేస్తున్న కొన్ని స్లీపర్ సెల్స్ మన దేశంలో క్రియాశీలకమైనట్లు హెచ్చరిస్తున్నాయి. పక్కా ప్రణాళికతో టెర్రరిస్టులు పనిచేస్తున్నారని పేర్కొంది. ఈ నెల 29న యూదులు రోష్ హోషనా వేడుకలు జరుపుకుంటారు. ఆ తరువాత అక్టోబర్ 8న యూదులు పవిత్రమైన రోజ్ యోమ్ కొప్పీర్ వస్తుంది. ఆ తరువాత అక్టోబర్ 13 నుంచి 22 వరకు సుక్కోత్ వేడుకలను యూదులు జరుపుకుంటారు. ఈ సమయంలోనే న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయంపై, యూదులు అత్యధికంగా నివసించే పలు ప్రాంతాలపై దాడులు చేసేందుకు ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నుతున్నట్లు పలు విదేశీ నిఘా సంస్థలు భారత్కు సమాచారాన్ని అందించాయి. ఢిల్లీతో పాటు దేశంలోని పలు నగరాల్లో ఉన్న యూదులు సమాజ మందిరాలు, యూదుల పాఠశాలలు, వాళ్ళు అత్యధికంగా సందర్శించే రెస్టారెంట్లు, హోటళ్లపై దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించాయి. దీంతో ఇజ్రాయెల్ యూదుల సంస్థలు ఢిల్లీలోని చాబడ్ హౌస్ వద్ద భద్రతను మరింత పెంచారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.